చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమ్మ ప్రేమ అనేది అపరిమితమైన, నిస్వార్థమైన మరియు అనిర్వచనీయమైన భావన. అమ్మ ప్రేమలో షరతులుండవు. నవమాసాలు మోసి కనిపించే తల్లి ప్రేమ ముందు ఏదీ సాటిరాదు. దేవుడు తనకు బదులు ఈ భూమిపై అమ్మను సృష్టించారని పెద్దలంటారు. అలాంటి తల్లికి కష్టం వచ్చింది. ఇక ఈ బతుకొద్దు, నేను చనిపోతా అని కొడుకుతో చెప్పుకుని బాధపడింది. కట్ చేస్తే తల్లి బాధ 8 ఏళ్ల పసి హృదయాన్ని కదిలించింది. అమ్మా నీకే కష్టం రాకుండా చూస్తా అంటూ తన బాధ చెప్పుకోవడానికి స్కూల్ బ్యాగ్ తో కలెక్టరేట్ గ్రీవెన్స్ విభాగానికి వచ్చి కలెక్టర్ కి అర్జీ పెట్టుకోవడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఆ బాలుడికి వచ్చిన కష్టం ఏంటి, పూర్తి వివరాలు చూద్దాం. చాలాసార్లు ఆఫీస్ దగ్గర అందుకనే మా అమ్మ ఇక్కడ పంపించింది. చచ్చిపోవడం పట్టు అంటుంది. మా అమ్మ టిఫిన్ వాళ్ళు ఎక్కడ పెట్టినట్లేదు అని చచ్చిపోవడం పట్టు ఉంటుంది. అందుకని నేను వచ్చాను. సాధారణంగా గ్రీవెన్స్ విభాగానికి ప్రజలు తమ కష్టాలు చెప్పుకుని అర్జీ పెట్టుకుంటారు. కానీ ఓ 8 ఏళ్ల బాలుడు స్కూల్ బ్యాగ్ తో కలెక్టరేట్ గ్రీవెన్స్ విభాగానికి వచ్చి అందర్నీ కంటతడి పెట్టించాడు. కలెక్టర్ కి తన తల్లి పడుతున్న కష్టాన్ని చెప్పుకుని బాధపడ్డాడు. ఈ హృదయ విదారకరమైన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. మేడం, అమ్మ చనిపోదామంటుంది, ఆమెను రక్షించండి ప్లీజ్ అంటూ బాలుడు దీనంగా అడిగేసరికి గుంటూరు జిల్లా కలెక్టర్తో పాటు అక్కడున్న అధికారుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గుంటూరులోని వెంకట్రావుపేటకు చెందిన అలవాది రాధిక కొంతకాలం క్రితం భర్తను కోల్పోయింది. తన కొడుకు యశ్వంత్ తో కలిసి గుంటూరు జీజేహెచ్ వద్ద చిన్న టిఫిన్ బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆ కుటుంబం రోడ్డున పడింది. హఠాత్తుగా తమ జీవనోపాధి కోల్పోవడంతో అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. కానీ ఏ అధికారి కూడా వీరి కష్టాన్ని పట్టించుకోలేదు. ఒంటరిగా జీవిస్తున్న రాధిక బతుకు భారంగా మారింది. కొడుకు కష్టం చూడలేక, తిండి పెట్టలేక ఇక చావు ఒక్కటే తనకు పరిష్కారమని అనుకుంది. అమ్మ కన్నీళ్లను చూడలేకపోయిన 8 ఏళ్ల ఆ పసి హృదయం తల్లడిల్లిపోయింది. చిన్న వయసులోనే తల్లి బాధని అర్థం చేసుకున్నాడు. ప్రతి సోమవారం కలెక్టరేట్లలో గ్రీవెన్స్లు నిర్వహిస్తున్నారన్న సంగతి తెలుసుకున్నాడు. స్కూల్ బ్యాగ్ వేసుకుని కలెక్టరేట్కి వచ్చాడు. అక్కడ కలెక్టర్ నాగలక్ష్మి ఆ బాలుని పిలిచి, ఏంటి బాబు ఇలా వచ్చావని అడిగింది. యశ్వంత్ తన చేతిలో ఉన్న అర్జీని కలెక్టర్కి ఇచ్చాడు. ఆ అర్జీని చూసిన కలెక్టర్ నాగలక్ష్మి ఒక్కసారి ఉద్వేగానికి గురైంది. అమ్మ టిఫిన్ బండిని పెద్దసార్లు తీయించారు, ఆకలితో ఉంటున్నాం, మా దగ్గర డబ్బులు లేవు, స్కూల్కి వెళ్లడం కూడా కష్టమవుతుంది, అమ్మ నన్ను బుజ్జగించుకుంటూ ఇద్దరం చనిపోదామని అంటుంది, నాకు భయంగా ఉంది, అమ్మను చంపుకోలేను, దయచేసి మా అమ్మను కాపాడండి, మాకు న్యాయం చేయండి ప్లీజ్ అంటూ తన అర్జీలో రాసుకొచ్చాడు. అది చూసి కలెక్టర్తో పాటు అక్కడున్న అధికారులు సైతం కంటతడి పెట్టుకున్నారు. వెంటనే గుంటూరు కార్పొరేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు కలెక్టర్. ఆ కుటుంబానికి తక్షణమే జీవనోపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యశ్వంత్ తల్లి తిరిగి టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. అయితే 8 ఏళ్ల ఆ బాలుడు గ్రీవెన్స్ కొచ్చి వినతి పత్రం ఇవ్వాలన్న ఆలోచనను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.